తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా పేరుతో పెడుతున్న కేసులు, అలాగే వైసీపీ నాయకుల్ని వేధిస్తున్న తీరు, దీనికి సంబంధించి ఆయన మాటలో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటి అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తాను. అది చూశారు కదా, అంటే జెన్ జీ వచ్చేసింది, జెన్ ఆల్ఫా వచ్చేసింది, అంతేకాదు తేడా వస్తే రేపొద్దున మేమందరం కాక్రోచ్లుగా కూడా మారుతామంటూ గట్టి వార్నింగే ఇచ్చారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా యువత తన వైపే ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా నమ్ముతున్నారు. అలాగని చెప్పి యువతనందరినీ కాక్రోచ్లను అనలేం. కాకపోతే తిరుగుబాటు ఆ స్థాయిలో ఉంటుంది. ఎక్కువగా హింసిస్తే ఆ స్థాయిలో తిరుగుబాటుతో రేపొద్దున మేము ముందుకు వస్తాం అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇప్పుడు అసలే కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేంద్రం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో, ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఓకే వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది పక్కన పెడితే, ఆ పేరుని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడుకోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిన అంశం.